ఏపీసీసీ అధ్యక్షురాలిగా పదవి బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల జిల్లాల పర్యటనకు రెడీ అవుతున్నారు. ఈ నెల 23 నుంచి 9 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించడానికి రూట్ మ్యాప్ ఖరారైంది. 23న ఇచ్చాపురం నుంచి ఆమె పర్యటన ప్రారంభమవుతుంది. షర్మిల పర్యటన ఇడుపులపై వరకు సాగుతుంది. జిల్లాల వారీగా సమన్వయ సమావేశాలు పెడతారు. ప్రతిరోజు 2 జిల్లాల్లో కోఆర్డినేషన్ సమావేశాలు నిర్వహించాలని తలపెట్టారు షర్మిల. కాంగ్రెస్ పార్టీ బలోపేతం, అభ్యర్థుల కసరత్తు, ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ, జిల్లాల్లో పార్టీ పరిస్థితి, నూతన చేరికలు వంటి అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తారు వైఎస్ షర్మిల. పోయిన 10 సంవత్సరాలుగా కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. ఈ రోజు కొత్తగా వస్తున్న వాళ్ళు ఉన్నారు. నా మిత్రుడు రామకృష్ణారెడ్డి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వచ్చినాడు. ఒక నిజాయితీ పరుడు, ఉన్న ఆస్తులు పోగొట్టుకున్నాడు కానీ ఆస్తులు చేసుకున్నటువంటి వాడు కాదు. ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఈ పెద్దలందరితో కూడా టచ్ లో ఉన్నారు, మాతో కూడా ఉన్నారు. నేను కూడా కోరుతా ఉన్నాను, దయచేసి రాజశేఖర రెడ్డి గారితో పనిచేసిన వాళ్ళు, ఇందిరమ్మతో పనిచేసిన వాళ్ళు, రాజీవ్ గాంధీతో పనిచేసిన వాళ్ళు, సోనియా గాంధీతో పనిచేసిన వాళ్ళు, రాహుల్ గాంధీతో పనిచేసిన వాళ్ళు ఏదో కారణాలతో పక్కన పోయినా దయచేసి మీరందరూ వెనక్కనండి, మనం అందరం కలిపి. వైఎస్ షర్మిల జిల్లాల పర్యటనకైతే రెడీ అవుతున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నరసింహరావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు, ఏపీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత షర్మిల ఏపీలో దూకుడు పెంచారని చెప్పొచ్చు. ఈ నెల 23వ తేదీ నుంచి ఇచ్చాపురం నుంచి అటు ఇడుపలపాయ వరకు కూడా షర్మిల యాత్ర చేపట్టబోతున్నారు. ప్రధానంగా అన్ని జిల్లాల్లో కూడా కోఆర్డినేషన్ సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఒక రోజు దాదాపు 9 రోజుల పాటు ఈ షెడ్యూల్ అయితే ఉండబోతుంది. ఒక్కొక్క జిల్లాలో దాదాపు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 2 జిల్లాలకు సమావేశం నిర్వహిస్తున్నారు. ఉదయం పూట ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఉదయం ఒక జిల్లాలో ఉండబోతుంది, సాయంత్రం మరొక జిల్లాలో కూడా సమావేశాలు నిర్వహించబోతున్నారు. దాదాపు 9 రోజుల పాటు అన్ని జిల్లాల్లో కూడా సమావేశాలు అయితే నిర్వహించేందుకు ఇప్పటికే ప్రణాళిక అయితే సిద్ధం చేసుకున్నారు. మరి కాసేపట్లోనే కాంగ్రెస్ విశ్వస్థాయి సమావేశం అయిపోయిన వెంటనే కూడా రూట్ మ్యాప్ కూడా విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైతే ప్రధానంగా 2 నెలల మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో షర్మిల ఇప్పటివరకు అటు తెలంగాణకు పరిమితమయ్యారు. ప్రస్తుతం ఏపీ బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత ఏపీలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటి, జిల్లాలో సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, అభ్యర్థులు ఎవరెవరు ఉన్నారు, పరిస్థితి ఏంటి, వాళ్ళ కెపాసిటీ ఏంటి, ఇలా ప్రతిదీ కూడా తెలుసుకునేందుకు జిల్లాల వారీగా అటు యాత్ర చేపట్టేందుకు షర్మిల రెడీ అవుతున్నారు. ఇప్పటికే సంబంధించి కూడా మొత్తం రూట్ మ్యాప్ కూడా సిద్ధమైనట్లు కూడా తెలుస్తుంది. 23వ తేదీ నుంచి ఇచ్చాపురం నుంచి కూడా యాత్ర ప్రారంభమవుతుంది. రేపు వైజాగ్ లో కూడా కోఆర్డినేషన్ సమావేశం ఉండబోతుంది. ఆ కోఆర్డినేషన్ సమావేశంలో కూడా ప్రధానంగా ఏ విధమైన ఏర్పాట్లు చేయాలి, జిల్లాల్లో ఎవరెవరు ఉన్నారు, ఏ అభ్యర్థులు ఉన్నారు, ప్రస్తుతం ఇతర పార్టీల్లోంచి వస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరు, షర్మిలతో టచ్ లో ఎవరెవరు ఉన్నారు, మిగిలిన సీనియర్లతో టచ్ లో ఎవరెవరు ఉన్నారు, ఇవన్నీ కూడా మొత్తం బేరీజీ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. దానికన్నా ముందుగా ఎవరైతే చేరికలు ఉన్నాయో దానికన్నా ముందుగా ఎవరైతే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి గత కష్టకాలంలో ఉన్న సమయంలో కూడా 10 ఏళ్ల పాటు ఎవరైతే పనిచేశారో వారికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలని కూడా భావించినట్లు కూడా మనకైతే సమాచారం అందుతుంది. ఆ తర్వాత చేరికలకు సంబంధించి కూడా ప్రధానంగా దృష్టి సారించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఇప్పటికే పార్టీలో జాయిన్ అయ్యారు. నిన్న మాజీ మంత్రి ఇడుపులపాయలో షర్మిల సమక్షంలో జాయిన్ అయ్యారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్యేలు 2 పార్టీలో జాయిన్ అయ్యేటువంటి పరిస్థితి. మిగిలిన ఎమ్మెల్యేలు కూడా టచ్ లో ఉన్నారు. ఏదైతే వైసీపీ అసంతృప్తివాదులు ఉన్నారో వారంతో కూడా ప్రస్తుతం షర్మిలతో టచ్ లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. వారు కూడా షర్మిలతో భేటీ అవుతున్న నేపథ్యంలో కూడా ఇవన్నీ కూడా మొత్తం బేరీజ్ చేసుకుంటున్నారు. మరి కాసేపట్లోనే కాంగ్రెస్ విశ్వస్థాయి సమావేశం నిర్వహించిన తర్వాత ఆంశం కూడా తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఇచ్చాపురం నుంచి ఏదైతే ఇడుపులపై వరకు రూట్ మ్యాప్ కు సంబంధించి మరి కాసేపట్లోనే రూట్ మ్యాప్ అయితే పూర్తి స్థాయిలో విడుదల చేయనున్నారు. రైట్, థాంక్యూ నరసింహరావు.